నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కార్మికుల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారమే తన ప్రధాన ధ్యేయమని బీజేపీ కార్మిక విభాగం తెలంగాణ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ బద్రి దేవేందర్ పటేల్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తనపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన అందె శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ రామచంద్రరావు, కేంద్ర మంత్రులు జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, పెదపల్లి జిల్లా అధ్యక్షుడు సంజీవరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య పరిష్కారం, కార్మికుల హక్కుల సాధన కోసం పోరాడతానని, సింగరేణి అధికారుల సమ్మెకు పూర్తి మద్దతు ఇస్తానన్నారు. పార్టీ బలోపేతంతో పాటు ఏ కార్మికుడికి అన్యాయం జరిగినా న్యాయం జరిగే వరకు అండగా నిలుస్తానని స్పష్టం చేశారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్మిక సెల్ నుంచి వెళ్ళి బీజేపీ రాష్ట్ర జాయింట్ కన్వీనర్గా నన్ను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం నియమించినందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్ర గారికి మరియు మా కార్మిక విభాగ కన్వీనర్ అందె శ్రీనివాస్ గారికి, నా నియామకానికి సహకరించిన కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారికి మరియు బండి సంజయ్ గారికి, మిగతా కార్యకర్తలకు, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కర్రె సంజీవరెడ్డి గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక నిబద్ధత కలిగిన కార్యకర్తగా, ఒక భారతీయ జనతా యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా వివిధ కార్యక్రమాలు, రాస్తారోకోలు, ధర్నాలు, ఏదైతే కార్మికులకు సంబంధించి, యువకులకు సంబంధించి ఏదైతే నిరుద్యోగ ఏదైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల మీద గలమెత్తి యువమోర్చా తరఫున, యువమోర్చా భారతీయ జనతా పార్టీ జిల్లా పక్షాన, యువకులందరి పక్షాన కొట్లాడడం జరిగింది. మరి వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, నన్ను భారతీయ జనతా రాష్ట్ర పార్టీ గుర్తించడం చాలా సంతోషంగా ఉన్నది. అదేవిధంగా ముఖ్యంగా రామగుండం, పెద్దపల్లి, కరీంనగర్, ఉత్తర తెలంగాణకు సంబంధించి ఏదైతే మంచిర్యాల జిల్లా కావచ్చు, ఇక్కడ నుంచి మొదలు పెడితే కొత్తగూడెం వరకు కూడా ఇదంతా కార్మిక క్షేత్రం. ఈ కార్మిక క్షేత్రంలో కార్మికులందరూ వివిధ సమస్యల మీద సతమతమవుతూ ఉన్నారు. యజమాన్యానికి సరైన విధంగా సమాధానం చెప్పలేక, కొట్లాడలేక చాలామంది వివిధ యజమాన్యాల ఒంటెద్దు పోగుడకు చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళను అణగదొక్కుతున్నారు. కార్మికుల పక్షాన కార్మిక చట్టాలను కార్మికులకు అవగాహన తెప్పిస్తూ, కార్మికులను చైతన్యపరుస్తూ, వాళ్ళకున్న హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ కార్మిక చట్టాల మీద అవగాహన కల్పించి, మరి ఆ కార్మికులను కూడా చైతన్యపరిచి వాళ్ళ హక్కులను కాలరాయకుండా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ పక్షాన కొట్లాడతాము. అదేవిధంగా ప్రతి కార్మికునికి ఒక కుటుంబంలో ఒక అన్నలాగా, ఒక తమ్ముళ్ళలాగా, ఒక కొడుకులాగా ఖచ్చితంగా గ్రామాన, మండల స్థాయిలో, కింది స్థాయిలో కూడా మేము మా పార్టీ పక్షాన, భారతీయ జనతా పార్టీ పక్షాన, లేబర్ సెల్ కార్మిక పక్షాన, కార్మికులతో పాటు ఎవరైతే ఆ మేనేజ్మెంట్ ఉంటారో మేనేజ్మెంట్ వాళ్ళందరి కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళందరి పక్షాన కొట్లాడతామని చెప్పేసి ఈ ప్రెస్ ముఖ్యంగా మేము తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా కార్మికుల ఏదైతే మినిమం వాళ్ళకి హక్కులు ఉన్నాయో ఆ హక్కులను కూడా మేము ఖచ్చితంగా కొట్లాడతాం. వాళ్ళకి రావాల్సిన ప్రభుత్వం నుంచి కానీ యజమాని నుంచి రావాల్సిన ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ పర్క్స్ అనుకున్నాం, ఏది సింగరేణికి సంబంధించిన మినిమమ్ షూస్ కావచ్చు, ఇంకోటి యూనిఫామ్ కావచ్చు, ఈ రకంగా ఇస్తూ కూడా వాళ్ళ జీతాల్లో కట్ చేస్తూ ఉన్నారు. ఆ విధంగా టీఏ కానీ డిఏ కానీ మినిమం వేజ్ ఏదైతే ఉన్నదో ఆ పేద కార్మికులకు ఖచ్చితంగా వాళ్ళకు చెందేలాగా అనునిక్షం కొట్లాడతామని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన మేము కోరుతా ఉన్నాము. అందరికీ నమస్తే. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.